యూట్యూబ్‌లో ఫాస్ట్‌గా మానిటైజేషన్ అవ్వాలి అంటే డైలీ వీడియోస్ పెట్టాలా అనేసి అడుగుతున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ కొంతమంది కన్సిస్టెన్సీ అంటే డైలీ పెట్టాలేమో అనుకుంటారు. కన్సిస్టెన్సీ వేరు, డైలీ పెట్టడం వేరు. మీరు వీడియోస్ ఎన్ని పెడుతున్నారు అనేది మ్యాటర్ కాదు. మీరు డైలీ పెట్టినా, ఆల్టర్‌నేట్ డేస్ పెట్టినా, ఎలా పెట్టినా సరే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అంటే ఇప్పుడు మీరు డైలీ పెట్టాలనుకున్నారు. ఓకే, పెట్టండి. డైలీ పెట్టొచ్చు. మీరు 24 అవర్స్ గ్యాప్ ఇచ్చి డైలీ పోస్ట్ చేయొచ్చు. లేదు డైలీ పెట్టలేరు, వీక్లీ 2 పెట్టగలరు, లేదా వీక్లీ 3 పెట్టగలరు. సో, వీక్లీ 3 ఖచ్చితంగా పెట్టాలి. అది కన్సిస్టెన్సీ అంటే. మీరు వీక్లీ ఒకటే పెట్టగలరా? ఒకటి పెట్టి తీరండి కంపల్సరీ. అది కన్సిస్టెన్సీ అంటే. మీరు డైలీ పెట్టడం అనేది కన్సిస్టెన్సీ కాదు. ఎక్కువ మంది అట్లా అనుకుంటున్నారు. సో, కన్సిస్టెంట్‌గా వీడియోస్ పోస్ట్ చేయడం అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో వీడియోస్ పోస్ట్ చేయడం. అంటే కన్ఫర్మ్‌గా పోస్ట్ చేసి తీరాలన్నమాట. మరి ఈరోజు పెట్టి, మళ్ళీ 1 మంత్ తర్వాత పెట్టి, మళ్ళీ ఆ తర్వాత 2 వీడియోస్ కంటిన్యూస్‌గా పోస్ట్ చేసి, మళ్ళీ 1 మంత్, అది కన్సిస్టెన్సీ కాదు. అండ్ ఇక్కడ నాట్ ఓన్లీ కన్సిస్టెన్సీ మాత్రమే కాదు, మీరు వీడియోస్ డైలీ పెట్టడం కూడా ఇంపార్టెంట్ కాదు. క్వాలిటీ ఆఫ్ ద వీడియో అనేది ఇంపార్టెంట్. ఆ వీడియోలో ఏమన్నా ఎడ్యుకేషనల్ వాల్యూ ఉంది. ఎడ్యుకేషనల్ అంటే అన్ని ఎడ్యుకేషన్ అని కాదు ఇక్కడ. ఏమన్నా మీనింగ్‌ఫుల్‌గా ఉందా? అండ్ క్వాలిటీ వీడియో ఆఫ్ ద వీడియో ఎట్లా ఉంది? అంటే ఏదో తీసేసాం, పెట్టేసాం అన్నట్లుగా కాకుండా కొంచెం ఏమన్నా మంచి కంటెంట్ ఉందా? అన్నీ కూడా కన్సిడర్ చేసుకొని మనం పెట్టాలన్నమాట వీడియో. అదే ఇంపార్టెంట్. మీరు రోజు పెడితే మానిటైజేషన్ అయిపోతది, లేదా వారానికి పెడితే మానిటైజేషన్ అవ్వదు, అట్లా కాదు ఇక్కడ మీరు చూడాల్సింది. వ్యూస్ రావాలి కదా! మనం పెట్టినప్పుడు వ్యూస్ రావాలి అంటే క్వాలిటీ ఆఫ్ ద వీడియో కూడా ఇంపార్టెంట్ కదా! ప్రెజెంటేషన్ మంచిగా ఉండాలి, ఎడిటింగ్ మంచిగా ఉండాలి. మెయిన్ ప్రెజెంటేషన్ కూడా మ్యాటర్ అవుతుంది. అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే మన ఫార్మాట్‌లోనే అలాగే గుడ్డిగా అలా వెళ్ళిపోకుండా ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్‌ని బట్టి మనం అప్డేట్ అవుతా ఉండాలి. అండ్ ట్రెండ్‌ని ఫాలో అవుతూ ఉండాలి ఎప్పుడైనా సరే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్‌లో ఏదైనా ఒక ట్రెండ్ అవుతుందనుకోండి. ఆ వీడియోస్‌లో మీరు చేయగలగాలి. కానీ అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాటికి అప్పటికప్పుడు వ్యూస్ వచ్చేసి ఆగిపోతాయి. ఎప్పుడైనా సరే అంతే కదా! ట్రెండింగ్‌లో ఉండే టాపిక్స్ చెయ్యాలి. అలా చేసినా కూడా మీకు కొత్త కొత్త ఆడియన్స్‌కి రీచ్ అవుతుంది ఛానల్. అది అప్పటికప్పుడు ఆగిపోతాయి. బట్ మీకు ఎప్పటికే వ్యూస్ రావాలి అంటే ఎప్పుడు చూసే వీడియోస్ అయితే పెట్టాలన్నమాట. అంటే ఎప్పటికీ చూసే వీడియోస్. ఇప్పుడు కుకింగ్ ఉందనుకోండి, అది ఎప్పుడు చూస్తారు? సంవత్సరం అంతా చూస్తారు. కేక్స్ ఉన్నాయనుకోండి, డిసెంబర్, జనవరి టైంలో బాగా చూస్తారు. అట్లా ఏ టాపిక్ అయినా అంతే. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇండియాలో ఏదో జరిగింది, దాని గురించి మీరు వీడియో చేశారనుకోండి, అది ట్రెండింగ్ టాపిక్. అప్పటికప్పుడు మీకు వ్యూస్ వస్తాయి. తర్వాత వ్యూస్ ఉండవు. అలా మీరు ట్రెండ్‌ని ఫాలో అవుతూనే ఎక్కువగా చూసే వీడియోస్ కూడా చేస్తూనే ఉండాలనమాట. అండ్ దీంతో పాటు ఇంకోటేంటి అంటే ఎస్‌ఈఓ చేయడం. ఎస్‌ఈఓ అంటే ఏమీ లేదు. ఇదేదో పెద్ద ఇదేమో అనుకుంటారు. ఎస్‌ఈఓ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేస్ గురించి ఒక వీడియో చేశారనుకుందాం. బెంగుళూరులో ఒక ప్లేస్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇస్కాన్ టెంపుల్ అనుకుందాం ఫర్ సపోజ్. ఇస్కాన్ టెంపుల్ గురించి మీరు ఒక వీడియో పెట్టారు. ఇస్కాన్ టెంపుల్ బెంగుళూరు అని చెప్పి టైటిల్‌లో ఇవ్వాలి. డిస్క్రిప్షన్‌లో ఇవ్వాలి. కీవర్డ్ లాగా ఇస్కాన్ టెంపుల్ బెంగుళూరు. మళ్ళీ దాన్నే ట్యాగ్స్ సెక్షన్ ఉంటుంది కదా మనకి, ట్యాగ్స్‌లో ఇవ్వాలి. అండ్ ఒక హ్యాష్‌ట్యాగ్ ఇవ్వచ్చు. సో, ఇక్కడ ఏమైంది, మొత్తం 4 సార్లు ఇచ్చారు మీరు. ఇస్కాన్ టెంపుల్ బెంగుళూరు అని చెప్పి. సో, ఇప్పుడు ఆ పేరుతో ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి, ఇస్కాన్ టెంపుల్ బెంగుళూరు అని చెప్పి ఈజీగా సెర్చ్ చేస్తారు ఎవరైనా. అలా చేసినప్పుడు మీ వీడియో కూడా వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. అన్ని వీడియోస్‌లో నుంచి మీ వీడియో కూడా వచ్చే ఛాన్స్ ఉంటది. అదే ఎస్‌ఈఓ అంటే. ఈ ఎస్‌ఈఓ ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ఇదేంటంటే ఇదివరకు బాగా వర్కౌట్ అయ్యేది. బట్ ఇప్పుడు అంత ఇదేముండదు. ఇప్పుడేంటంటే పాపులారిటీని బట్టి కూడా వస్తుంది. ఇదివరకు ఎక్కువ ఛానెల్స్ లేని టైంలో, యూట్యూబ్‌లో ఎక్కువ ఛానెల్స్ లేని టైంలో అప్పుడేంటంటే కొన్ని ఛానెల్సే ఉన్నాయి కాబట్టి ఈజీగా వచ్చేవి. బట్ ఇప్పుడు ఎంత ఎస్‌ఈఓ చేసి ఎంత చేస్తున్నా కూడా అంత వర్కౌట్ అవుతుందనైతే నాకైతే అనిపించలేదు. సో, మీరు పెట్టడం అయితే పెడతారు. అది థంబ్‌నెయిల్ కూడా బావుండాలి మెయిన్. ఇప్పుడు కనిపిస్తే థంబ్‌నెయిల్ కూడా బావుంటేనే కదా వాళ్ళు ఓపెన్ చేసేది. సో, అది సెర్చ్‌లో కూడా వచ్చేటట్లుగా ఈ ఎస్‌ఈఓ అనేది చేయాలన్నమాట. ఇది మెయిన్ బేసిక్. సెర్చ్ చేసినప్పుడు వచ్చినా కూడా మీకు వాచ్ అవర్స్ కూడా కలుస్తాయి కదా! సో, మీకు ఆ విధంగా ఫాస్ట్‌గా మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదనమాట. సో, అన్నీ మనం చేసే పని మనం కరెక్ట్‌గా చేయాలి అంతే. అంటే వీడియో తీసి పెట్టేయడం ఇంపార్టెంట్ కాదు. అది ఎలా ఉంది అనేది చూసుకొని పెట్టడం ఇంపార్టెంట్. నేను ఛానెల్ చెకింగ్ చేసేటప్పుడు చూస్తా ఉంటాను. కొన్ని కొన్ని వీడియోస్ ఎందుకు పెట్టారు ఈ వీడియో, అసలేం సరిగ్గా లేదు కదా అంటే, ఏం లేదు ఛానెల్‌ని యాక్టివ్‌లో ఉంచడానికి పెట్టాను, మళ్ళీ ఇది పోతుందేమో అని. అయన్నీ నెగెటివ్ అవుతాయి ఛానెల్‌కి.
ఇప్పుడు ఆ వీడియో మీ నిజంగా ఫాలోవర్స్ మీ వీడియోస్ బాగున్నాయని చూసే ఫాలోవర్స్ చూసారనుకోండి, అది వాళ్ళకి నెగెటివ్ అవుతుంది కదా. అట్లా మనం ఏ వీడియో, అది చిన్న షార్ట్ అయినా లాంగ్ వీడియో అయినా సరే, చాలా బాధ్యతగా పెట్టాలి వీడియోని. నీట్ గా చూడడానికి బాగుండాలి వీడియో. క్వాలిటీ ఆఫ్ ద వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు ముందు నేను చెప్పేది అయితే ఏంటి అంటే, ఫాస్ట్ అనేది మైండ్ లో నుంచి తీయాలి. ఫాస్ట్ గా మానిటైజేషన్ అవ్వాలి అనేది. ఎందుకంటే ఫాస్ట్ మానిటైజేషన్ అవ్వాలి అనే దాంతోనే ఎక్కువ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఏ జోలికి వెళ్లకుండా మన పని మనం కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే, ఎవరొచ్చి ఎన్ని ఇంజెక్ట్ చేసినా కూడా మీరు ఎక్కకూడదు. మీ మైండ్లోకి ఎక్కకూడదు. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో, ఏది చేస్తే బాగుంటుంది అనిపిస్తుందో అది ఫాలో అవ్వండి. అది మెయిన్ ఇక్కడ. అండ్ ఇప్పుడు ఒకళ్ళు ఏదన్నా చెప్పారనుకోండి, అది ఎందుకు చెప్పారని ఆలోచిస్తే మీకైనా అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వకుంటూ అయినా వెళ్ళొచ్చు అనమాట. సో మీరు ఇట్లా చేసుకుంటూ వెళ్తే వాచ్ అవర్స్ వ్యూస్ వస్తాయి కదా. షార్ట్స్కి వ్యూస్ కానీ, లాంగ్ వీడియోస్కి వాచ్ అవర్స్ కానీ వచ్చిన తర్వాత మీకు మానిటైజేషన్ అనేది అవుతుంది అనమాట.